హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. సో ఈరోజు అయితే మనం ఏపీ ఆర్సెట్ గురించి మాట్లాడుకుందాం. ఏపీ ఆర్సెట్ 2021కి సంబంధించి రెస్పాన్స్ షీట్ అనేది మార్నింగ్ రిలీజ్ చేశారు. ఆ రెస్పాన్స్ షీట్ ప్రిలిమినరీ కీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడైతే చాలామంది అడగడం ఏంటంటే సార్ క్వాలిఫై మార్క్స్ ఎంత ఉంటాయి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, పార్ట్ ఏకి పార్ట్ బికి సపరేట్గా క్వాలిఫై అవ్వాలా, సో జనరల్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత క్వాలిఫై ఎంత ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది కట్ ఆఫ్, ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎంత ఉంటుంది, వెయిటేజ్ ఏమైనా యాడ్ అవుతుంది, వెయిటేజ్ ఏమైనా యాడ్ అవుతాయా, పార్ట్ ఏలో ఏమైనా మార్క్స్ యాడ్ చేస్తారా, సో మిస్టేక్స్ ఉన్నాయి అవి ఎలా అప్లోడ్ చేయాలి, ఇంటర్వ్యూకి లిస్ట్ ఇస్తారా, సో ఇలాంటి సో మెనీ డౌట్స్ అయితే అడిగారు. సో వీళ్ళ కోసం అయితే నేను ఆ, చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. 2018-2019లో ఎలా ఉంది ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేశారు, క్వాలిఫై మార్క్స్ ఎంత ఉన్నాయి ఏంటో క్లారిటీగా అంతా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను. సో ఇలా చాలామంది అడగడం వల్ల వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం క్లియర్గా ఈ తమ్నైల్లోకి వెళ్తే, సో మెయిన్గా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఏపీ ఆర్సెట్ 2021 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. సో అందరికీ క్లియర్గా తెలిసిన విషయమే. ఇక్కడ ఏపీ ఆర్సెట్ గురించి వాడు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్లో ఇచ్చాడు. సో ఇంపార్టెంట్ డేట్స్లో 18th అని క్లారిటీగా ఇచ్చేశాడు. సో అది ఇంకొకసారి చెప్పుకుందాం. సో ఇక్కడైతే చూడండి, డిక్లరేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ఇంటర్వ్యూ ఎలిజిబిలిటీకి సంబంధించి లిస్ట్ అనేది 18th ఇస్తాడంట. ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మనకి 18th తెలిసిపోతుంది. సో లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్, సో ఆ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం టుమారో రేపు ఈవినింగ్ 6 PM లోపు అయితే అబ్జెక్షన్స్ అనేవి పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మెయిన్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ నేను చెప్తాను. ఏపీ ఆర్సెట్ రిజల్ట్స్ అనేవి 18th వస్తాయి. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే యాక్చువల్గా అయితే ఏపీ సెట్ కొన్నట్టు ఏపీ ఆర్సెట్ అనేది కట్ ఆఫ్ ఉండదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను రేపు అయితే అప్డేట్ చేస్తాను, రేపు ఎల్లుండి అప్డేట్ చేస్తాను. సో పార్ట్ ఏ పార్ట్ బి సపరేట్గా క్వాలిఫై అవ్వాలని చాలామంది అడిగారు. సో పార్ట్ ఏ పార్ట్ బి అని విడివిడిగా మాట్లాడకండి. సో పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి మీకు ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ జరిగింది. నేను ఓన్లీ కేటగిరీ 2 వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కేటగిరీ 2లోనే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ పార్ట్ బి కలిపి 140 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తే, సో 140 మార్క్స్ కలిపి ఓవరాల్గా ఇంత పర్సంటేజ్ అని ఉండాలి. సో అంత పర్సంటేజ్ అలాగే క్వాలిఫై ఉంటుంది ఓవరాల్గా మొత్తం కలిపి. సో క్వాలిఫై మార్క్స్ ఎంత ఉండొచ్చు, క్వాలిఫై మార్క్స్ కాదండి, క్వాలిఫై పర్సంటేజ్ అని అంటారు. క్వాలిఫై పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు అయితే, సో దీని గురించి చూద్దాం. సో రిజల్ట్ అనేవి 18th December 2021 వస్తాయి. నెక్స్ట్ పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి, సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 50% కంపల్సరీగా ఉండాలండి. ఓసీలకు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50% కంపల్సరీగా ఉండాలి. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% కంపల్సరీగా ఉండాలి. మినిమం క్వాలిఫై మార్క్స్ అంటే మినిమం 50% రావాలి, ఇక్కడ మినిమం 45% రావాలి. సో 50% అబవ్ వచ్చిన వాళ్ళే క్వాలిఫై అయినట్టు, 45% అబవ్ వచ్చిన వాళ్ళే క్వాలిఫై అయినట్టు. అయితే ఇక్కడ ఏంటంటే, సో చాలామందికి చాలా డౌట్స్ వచ్చాయి. సార్ ఇలాగా నాకు పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్, పార్ట్ ఏలో 50 వచ్చాయి, పార్ట్ బిలో 20 వచ్చాయి, 70 వచ్చాయి, టోటల్గా 50% వచ్చిందంటే టోటల్గానేనండి. పార్ట్ ఏ పార్ట్ బి అనేది అసలు యాసెట్ అనేది ఒకటే ఎగ్జామ్ కదా, విడివిడి పేపర్లు ఏం పెట్టలేదు కదా. సో ఓవరాల్గానే మనకి 50% అనేది ఉండాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓసీలకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% కంపల్సరీగా ఉండాలి. ఇదైతే జనరల్ కట్ ఆఫ్, జనరల్ ఎలిజిబిలిటీ అంట. సో ఇక్కడ ఏంటంటే 2018-2019లో ఏపీ ఆర్సెట్ రాసి క్వాలిఫై అయ్యి వాళ్ళు పిహెచ్డికి జాయిన్ అయిన వాళ్ళని అయితే నేను కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 2018-2019లో కూడా ఓసీ కట్ ఆఫ్ 50% ఉందంట, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% ఉందంట. కానీ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం వల్ల ఓసీకి 45% క్వాలిఫై మార్క్స్ పెట్టారంట, తర్వాత తగ్గించారంట. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% పెట్టారంట. సో దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ ఇయర్ కూడా 50% 45% అంటే కొంచెం పేపర్స్ కూడా కొంచెం కష్టంగా వచ్చాయని అంటున్నారు. కాబట్టి
ఈ ఇయర్ కూడా 45 ఓసీకి 45%, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% చేసే అవకాశం ఉండొచ్చు. ఉంటేనే మంచిది. నెక్స్ట్ ఏంటంటే క్వాలిఫై అయిన అందరినీ, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్వాలిఫై ఎంత ఉంది, 50% అండి జనరల్గా. సో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% ఉండాలి. కానీ ఒకవేళ ఏదైనా బై ఛాన్స్ ఉంటే ఎక్కువ మంది క్వాలిఫై కాకపోతే అది రెడ్యూస్ చేయొచ్చు. 45%కి 45%, 40%కి అయితే రెడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మార్క్స్ ఏమన్నా యాడ్ చేస్తారంటే వెయిటేజ్ ఏమన్నా ఉంటుందంటే వెయిటేజ్ అనేది ఎటువంటిది యాడ్ చేయరండి. సో నెక్స్ట్ ఏపీ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుందా? సో వీళ్ళకైతే సపరేట్ కట్ ఆఫ్ ఏమి ఉండదు. ఏపీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు యాక్చువల్గా అయితే కేటగిరీ 1లోకి వస్తారు. కానీ మీకు ఇంకా సర్టిఫైడ్ కాలేదు కాబట్టి మిమ్మల్ని కేటగిరీ 2లోనే ఉంచారు. సో పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు? పార్ట్ ఏకి సంబంధించి అందరికీ 7th, 8th, 9th, 10th 4 డేస్కి సంబంధించి 5 షిఫ్ట్లు జరిగాయి. 5 షిఫ్ట్లలో పార్ట్ ఏకి సంబంధించి 5 డిఫరెంట్ పేపర్స్ ఇచ్చారు. సో నేనైతే ఆ 5 డిఫరెంట్ షిఫ్ట్‌లకు సంబంధించిన పేపర్స్ అనేవి గ్యాదర్ చేస్తున్నాను. గ్యాదర్ చేసి వాటిలో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే నేను అవన్నీ అనాలిసిస్ చేసి రేపు ఆఫ్టర్‌నూన్ టుమారో అంటే రేపు 12 డిసెంబర్ 12 ఆఫ్టర్‌నూన్ గానీ ఈవినింగ్ 4:30 లోపైతే నేను క్లియర్‌గా సో ఇవి మిస్టేక్స్ ఉన్నాయి. ఇవి 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 మిస్టేక్స్ ఉన్నాయి. ఇవైతే అబ్జెక్షన్ పెట్టొచ్చు అనేవి నేను క్లియర్‌గా మీకైతే చెప్తాను రేపటి వీడియోలో. సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్స్ అయితే చూడండి. ఇంటర్వ్యూ లిస్ట్ ఇస్తారా అని ఒకసారి అడిగారు. సో ఇంటర్వ్యూ లిస్ట్ అనేది మనకి 18th ఇస్తారండి. ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్టు. కీ అబ్జెక్షన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కీ అబ్జెక్షన్స్ మనం ఏదైనా అబ్జెక్షన్ పెట్టాలంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అడిగారు. సో దాని గురించి కూడా నేను క్లియర్‌గా చెబుతాను. సో ఇంకా అడగడం ఏంటంటే, ఇంకా చాలామంది సో మెనీ పీపుల్ అడగడం ఏంటంటే, సార్ నాకు 64 వచ్చాయి, సార్ నాకు 72 వచ్చాయి, ఏదైనా ఛాన్స్ ఉంటుందా? నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలనా? నేను పీహెచ్‌డీ జాయిన్ అవ్వచ్చా? సో ఇంకా అడగడం ఎలా అంటే సబ్స్క్రైబర్స్ ఎలా అడుగుతున్నారంటే క్యాండిడేట్స్ ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ సార్ మినిమం 55% రావాలా, మినిమం 45% రావాలా, 45% వస్తేనే వాళ్ళని తీసుకుని వాళ్ళు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారా? సో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, క్వాలిఫై మార్క్స్ వచ్చిన అందరూ ఇంటర్వ్యూకి వెళ్తారా, క్వాలిఫై అయిన వాళ్ళల్లో సపరేట్గా లిస్ట్ తీసి వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తారా అనే డౌట్ కూడా అడిగారు. అయితే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు 140 మార్క్స్కి అయితే ఎగ్జాము, 60 మార్క్స్కి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి సో అందరూ ఎలిజిబులే. అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే. సో 50% అబవ్ ఉండాలి ఓసీకి, 45% బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండాలి. అది జనరల్గా తెలిసిన కామన్ థింగ్. ఏదైనా ఎక్కువ మంది క్వాలిఫై కాకపోతే అది రెడ్యూస్ చేయొచ్చు. సో కీ అబ్జెక్షన్స్ అనేవి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో చూద్దాం. సో ఇక్కడికి వస్తే మనం మెయిన్ మన వెబ్సైట్లోకి వెళ్ళండి. సో మెయిన్ మన వెబ్సైట్లోకి వెళ్తే ఏపీ ఆర్సెట్ వెబ్సైట్లో హోమ్లోకి వెళ్తే ఇక్కడైతే మనకు 3 బటన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో రెస్పాన్స్ షీట్ ఒకటి, కీ అబ్జెక్షన్ రిజిస్ట్రేషన్ ఒకటి, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్. అయితే ఇవి ప్రిలిమినరీ కీస్ ఏనండి. మళ్ళీ కీస్ కూడా చేంజెస్ ఉంటాయి. మళ్ళీ చేంజెస్ చేసి మళ్ళీ కీని మనకి కొత్తగా అప్లోడ్ చేస్తారు. సో మనకి ఏపీ సెట్లో ఎలా అయితే ఫైనల్ కీ రిలీజ్ చేశారో అలాగే ఏపీ ఆర్ సెట్లో కూడా ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇదైతే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీకి అంటే అన్ని షిఫ్ట్లు అంటే 7th మార్నింగ్, 7th ఆఫ్టర్నూన్, 18th మార్నింగ్, 8th ఆఫ్టర్నూన్ ఇలా 5 షిఫ్ట్లలో జరిగిన క్వశ్చన్ పేపర్లో ఆ ప్రిలిమినరీకి ఆన్సర్స్ పెట్టిన క్వశ్చన్ పేపర్స్ అంటే ఇక్కడైతే మీకు క్లియర్గా సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అయితే అన్నీ ఉన్నాయి. సేమ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇంకొకసారి చెబుతున్నాను. ఇవైతే మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో దీని లోపల అయితే క్లియర్గా ఆల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీ నేము, మీ డీటెయిల్స్ ఏమీ లేకుండా జస్ట్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం రెస్పాన్స్ షీట్ కూడా ఆల్రెడీ చూసాం. సో నేనైతే నా రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో రెస్పాన్స్ షీట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే హాల్ టికెట్ నెంబర్ కావాలి. రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయడానికి అయితే హాల్ టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్ కావాలి. సో రెస్పాన్స్ షీట్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. సో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సో హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి. సో నేను ఇది ఎందుకు మళ్ళీ ఓపెన్ చేస్తున్నానంటే సో కీ అబ్జెక్షన్ పెట్టాలంటే మన రెస్పాన్స్ షీట్లో
అంటే మనం రాసిన క్వశ్చన్ పేపర్‌లో మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టినా వాళ్ళు తప్పన్నారు కాబట్టి, ఆ క్వశ్చన్ ఎక్కడుందో చూసుకోవాలి గదా! సో, అలా చూసుకోవాలన్నా గాని మనం రెస్పాన్స్ షీట్‌లోకెళ్ళాలి గదా! సో, ఇలా రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అయింది. సో, ఇక్కడ గూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో, అయితే ఆ రెస్పాన్స్ షీట్‌లో మనం అబ్జెక్షన్స్ ఎలా పెడతాం? ఆ అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో, ఆ ప్రిలిమినరీకి సంబంధించిన అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో చూద్దాం ఇప్పుడు. సో, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. కీ అబ్జెక్షన్స్ రిజిస్ట్రేషన్ అని లెఫ్ట్ సైడ్‌లో ఉంది. సో, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. సో, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనం అప్లై చేసుకున్న అప్లికేషన్‌లో ఉంటుంది. హాల్ టికెట్‌లో కూడా ఉంటుంది. సో, నేనైతే నా డీటెయిల్స్ అని నేను కూడా అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నాను. ప్రిలిమినరీ కీ గురించి. సో, కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో, వాటి గురించి కూడా నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. సో, అయితే నేను కూడా కొన్ని పార్ట్ ఏకి సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో, అది ఈ వీడియోలో నేనైతే క్లియర్‌గా చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నంబర్ అనేది నేను ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆర్‌సెట్ హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో, ఆర్‌సెట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. 952306370009. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్‌లో ఉంటుంది. అప్లికేషన్‌లో ఉంటుంది. 101100212421. సో, ఇక్కడైతే గెట్ ద డీటెయిల్స్ అని కొడితే సో, ఈ కీ అబ్జెక్షన్స్ ఏదైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ రాంగ్ అంటున్నారు. సో, రిజిస్ట్రేషన్ నెంబర్‌లో 2 జీరోస్ రావాలి. నేను 1 జీరోని పెట్టాను. సో, అయితే ఇప్పుడు నా డీటెయిల్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. సో, చూడండి ఇదిగోండి నేను కూడా ఎగ్జామ్ రాశాను. నా నేము నేనైతే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాశాను. నైన్త్ మార్నింగ్ సెక్షన్‌లో రాశాను. నేను కూడా కొన్ని అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటున్నాను. సో, కీ అనేది కరెక్ట్‌గా లేదు. కొన్ని క్వెషన్స్‌కైతే ఆప్షన్స్ కూడా రాంగ్ ఇచ్చాడు. సో, అవి కూడా నేను ఒకటైతే మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇక్కడ చూడండి. సో, అది ఎక్కడ మిస్టేక్ ఉందో తెలుసుకోవడం కోసం సో, ఇలా అయితే నేను ఒక బిట్ చూసాను. ఆ బిట్ గురించి చెప్తాను. ఇది ఇక్కడ చూడండి. సో, ఈ థర్డ్ బిట్ 10 + 10/10 అన్నాడు. సో, ఇక్కడ ఎలా చూసుకున్నా గానీ 10 + 10/10 అంటే 1, 1 క్యాన్సిల్ అయినా 10, 10 క్యాన్సిల్ అయినా 11 అవుతుంది ఇక్కడ ఆన్సరు. సో, ఇంకోటేంటంటే మనం సరే బాడ్‌మాస్ రూల్ కూడా యూజ్ చేయకుండా సార్ నార్మల్‌గా చేయండి అంటే 10 + 10 20/10 ఏసుకున్నా గానీ 2 అయిద్ది ఆన్సరు. సో, ఇలా ఏంటంటే మనం ఎలా చేసినా ఇక్కడ 4 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ అనేది లేదు. జనరల్‌గా అయితే దీని ఆన్సర్ అయితే 11 అని నేను అనుకుంటున్నాను. సో, 10 + 10/10 అంటే సో, ఇక్కడ బ్రాకెట్ ఏం లేదు కాబట్టి ఈ 10కి మాత్రమే ఈ 10 డివైడెడ్ బైలో ఉంది. ఈ 10, 10 క్యాన్సిల్ అయిపోతే 10 + 1 11 అవుతుంది ఆన్సరు. సో, ఇక్కడైతే వీడు ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే 2 అన్నాడు. 0 అన్నాడు ఇక్కడ. సో, అయితే ఇదొక మిస్టేక్ ఉంది. సో, ఇక్కడ ఏంటంటే సో, దీనికి అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నాను నేను. ఈ అబ్జెక్షన్ కోసం నేను అబ్జెక్షన్స్‌లోకెళ్తే ఇక్కడ ఏమంటున్నాడు? క్యాండిడేట్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ. ప్రిలిమినరీ కీలో మనం ఏదైతే అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నామో ఆ క్వెషన్ యొక్క ఐడీని ఎంటర్ చేయమంటున్నాడు. సో, అయితే నేను థర్డ్ క్వెషన్ సో, నా పేపర్‌లో థర్డ్ క్వెషన్‌కి సంబంధించి నేను అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నాను. ఆ క్వెషన్ ఐడీ ఇక్కడ ఉంది చూడండి. 6878 సో, 6878 సో, ఐడీ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. 6878 289503. సో, ఇక్కడైతే నేను ఎంటర్ చేశాను. సో, ఎంటర్ చేసి సో, అలా ఎంటర్ చేయగానే మనకు అది ఏ క్వెషనో ఏంటో మనకు క్లారిటీగా వస్తుంది. సో, ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ పేపర్‌లో 6878289503. సో, అయితే ఓవరాల్‌గా అయితే రిసర్చ్ మెథడాలజీ పేపర్‌కి సంబంధించి ఇదైతే సెకండ్ క్వెషన్ అంటే యాస్ పర్ మాస్టర్ క్వెషన్ పేపర్. సో, మాస్టర్ క్వెషన్ పేపర్ కూడా నేను ఇక్కడ డౌన్‌లోడ్ చేసి పెట్టాను. సో, మాస్టర్ క్వెషన్ పేపర్‌లో సెకండ్ క్వెషన్ అంట అది. సో, మన పేపర్‌లో ఏ క్వెషన్ అయినా కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న మాస్టర్ క్వెషన్ పేపర్‌లో అయితే ఎన్నో క్వెషన్ అనేది అక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ చూడండి సెకండ్ క్వెషన్ అంట.
మనకి ఇక్కడైతే థర్డ్ క్వశ్చన్ ఉంది ఇక్కడ, మరి అక్కడ సెకండ్ క్వశ్చన్ అని పడింది. యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ప్రిలిమినరీకి ఓకే ఓకే ఆన్సర్ అనేది 2 అంట. సారీ, నేను క్వశ్చన్ నెంబర్ అనుకున్నాను. సో ఇదైతే యాజ్ పర్ ఆన్సర్ ప్రకారం ఆన్సర్ అయితే 2 అంట ఇక్కడ. సో 2 అనేది కాదు, దీనికి మనం ఏ అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నాం. సో చూడండి, రీసెర్చ్ మెథడాలజీ, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. సో అబ్జెక్షన్ టైప్, మనం అబ్జెక్షన్ టైప్ ఏమని పెడతాం? గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. సో ఇచ్చిన ఆన్సర్ అనేది తప్పు. సో అది కూడా పెట్టుకోవచ్చు. అబ్జెక్షన్స్ వితౌట్, ఇదైతే ఓన్లీ ఒక అబ్జెక్షన్. ఇక్కడ అబ్జెక్షన్స్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే 2-3 ఆన్సర్స్ ఉండొచ్చు. సార్ మీరు ఇచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్, కానీ ఆ క్వశ్చన్లో 4 ఆన్సర్స్లో ఇలా ఇక్కడ ఉన్న 4లో ఫర్ సపోజ్ 2 ఇచ్చారనుకోండి, 3 కూడా కరెక్ట్ అనుకోండి. సో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి, నేను 3 పెట్టాను, మీరు 2 ఇచ్చారు సార్, నాకు రాంగ్ రాంగ్ అయింది. అలాంటి ఆప్షన్, అలాంటి క్వశ్చన్ చేయాలనుకుంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని పెట్టాలి. నెక్స్ట్, నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ది గివెన్ ఆప్షన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సరే లేదు. సో ఈ బిట్కి అయితే అదే జరిగింది, కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు కాబట్టి. సో నేనైతే నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్. క్లైమింగ్ రెస్పాన్స్ యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్. సో రెస్పాన్స్ అనేది ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఎలా ఉందనేది అది అడుగుతున్నాడు. సో మనకు ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. n+10 డివైడెడ్ బై 10. సో మనకు ఆ క్వశ్చన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం లేదు. సో ఇక్కడైతే ఫర్ సపోజ్ ఇవి క్లిక్ చేయడానికి లేదు. సో ఇక్కడైతే ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ అని పెట్టుకుంటేనే మనం ఆన్సర్లు ఏంటియో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఈ 2 మల్టిపుల్ ఆన్సర్స్, ఇవి 2 కరెక్ట్ అని ఇలా పెట్టుకోవచ్చు. సో గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అంటే, సో ఏ ఆన్సర్ కరెక్టో మనం ఇక్కడ పెట్టాలి. సో ఇచ్చిన ఆన్సర్ తప్పు అంటే, సపోజ్ 2 ఇచ్చాడు, అది తప్పు అనుకోండి, ఈ ఆన్సర్ కరెక్ట్ అని పెట్టాలి. 3 కరెక్ట్ కాబట్టి 3 అని పెట్టాలి. సో ఇక్కడ నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ది గివెన్ ఆప్షన్. సో ఈ ఆప్షన్లో అయితే కరెక్ట్ ఆన్సర్ అనేది లేదని పెట్టాను నేను. సో అయితే ఇక్కడ ఇచ్చిన దానికి క్లియర్గా 10+10 డివైడెడ్ బై 10. 10+10 డివైడెడ్ బై 10. దాని ఆన్సర్ అయితే ఎంత అవుతుంది? 10+1. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 10+1 దట్ ఈస్ ఈక్వల్ టు 11 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 11. సో అయితే ఇక్కడ ఎటువంటి ఆప్షన్ లేదు 11 అని. సో అందుకని నేను ఇక్కడైతే సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ సబ్మిట్ చేస్తే ఏం జరిగిందంటే, సో ఇంకోటి అడగొచ్చు, సార్ ఇలాగా మన డీటెయిల్స్ తెలుసుకొని వేరే వాళ్ళు ఎవరన్నా మన ఆప్షన్స్ పెడితే సెక్యూరిటీ ప్రాబ్లం కోసం ఇక్కడైతే గెట్ ఓటీపీ అండ్ సబ్మిట్. సో ఇక్కడ నేనైతే దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకైతే ఓటీపీ వస్తుంది, నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తే నా క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నా క్వరీ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా అయితే నేనైతే చేయటం లేదు, ఇంకా సో మెనీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటి కోసం అయితే నేనైతే చేయడం లేదు. సో రిజిస్ట్రేషన్ అయితే ప్రిలిమినరీ కీకి సంబంధించిన అబ్జెక్షన్కి సంబంధించిన కీ అయితే, సో అబ్జెక్షన్కి సంబంధించి అయితే మనం అలా పెట్టుకోవచ్చు. మన మెయిన్ వెబ్సైట్లోకి వెళ్దాం. నెక్స్ట్, సో అందరికి జనరల్గా వచ్చే డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అయితే నన్ను అడిగిన క్వశ్చన్స్ నాకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టిన దాంట్లో క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వాళ్ళకైతే నేను రిప్లై ఇస్తాను క్లియర్గా. సో ఒకళ్ళు అడిగారు, గుడ్ ఈవినింగ్ సార్, నాకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో 78 వచ్చాయి. సో 140కి నేను ఏపీ సెట్ క్వాలిఫై అయ్యాను, నాకు ఇంటర్వ్యూ వచ్చే అవకాశం ఉందా? సార్ మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారా లేదనేది జనరల్గా చెప్పాలంటే
ఓకే. ఓకే. మీరు పార్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి ఎగ్జామ్ రాసారంటే రీసెంట్‌గానే మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయ్యుంటారు. సార్ మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారా? అవ్వలేదనేది వాళ్ళకనవసరం. ఎటువంటి వెయిటేజ్ అయితే లేదు. మీరు ప్రెజెంట్ అయితే కేటగిరీ 2 కిందకొస్తారు. 78 అంటే మీకు 50% ఉంది కంపల్సరీగా. సో, మీకైతే 100% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళకైతే 50% ఉండాలన్నాను. మీరు బీసీ కేటగిరీ మీకు రిజర్వేషన్ ఉంది. మీరు 45% వస్తేనే యాక్చువల్‌గా క్వాలిఫై అవుతారు. మీకు మంచి స్కోర్ ఉంది కాబట్టి మీకు 100% అయితే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో మేడం గారు పెట్టారు. సార్ మాకు 58 మార్క్స్ వచ్చాయి అని పెట్టారు. సో మీరేంటంటే మీరు కేటగిరీ అనేది మెన్షన్ చేయలేదు. సో నేను అందరికి చెప్పగలిగేది ఏంటంటే సో ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళకైతే 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఒకసారి అయితే కాల్ చేసి అడిగారు. సో ఆ సార్ కూడా నేను క్లియర్‌గా రెస్పాన్స్ అనేది ఇస్తాను. సార్ 50% కంపల్సరీగా రావాలి. 50% వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారా? క్వాలిఫై అయినోళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తారా అని అడిగారు. యెస్ సార్. కంపల్సరీగా క్వాలిఫై లిస్ట్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంకోటేంటంటే 50% ఓపెన్ కేటగిరీలో 50% వచ్చినోళ్ళు క్వాలిఫై అయినట్టు, 45% వచ్చినోళ్ళు బీసీ కేటగిరీలో క్వాలిఫై అయినట్టు. సో ఓవరాల్‌గా అయితే క్వాలిఫై అయినోళ్ళందరూ ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబుల్ అండి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది 18థ్ ఇస్తానన్నాడు. సో 18థ్ ఇస్తాడు కాబట్టి మనం 18థ్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ డౌట్ ఏంటంటే సార్ 45% అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్తారా? ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారా? రిటర్న్ టెస్ట్‌లో కంపల్సరీగా 45% అబవ్ ఉండాలా? అని అడిగారు. సార్ ఇక్కడైతే మీరు ఇప్పుడు రాసిన ఏపీఆర్‌సెట్ ఎగ్జామ్ ఓన్లీ కేటగిరీ 2 వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ చెప్పే వీడియో అంతా ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్‌లో ఉన్న డేటాని నేను తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కన్ఫర్మా 100% ష్యూర్ అని మాత్రం నేను చెప్పట్లేదు. ఈ వీడియో చూసి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇది జస్ట్ ఎస్టిమేషన్ లాంటిది. సో లాస్ట్ ఇయర్‌లో ఎలా జరిగింది, ఈ ఇయర్ ఎలా జరగొచ్చు అనే ఎస్టిమేషన్ అంతే. సో ఓవరాల్‌గా అయితే సో ఇదండి. సో మీకు ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే దీని మీద మరింతగా అనాలిసిస్ చేసి నేను రేపు మార్నింగ్ అనేది క్లియర్‌గా ఇంకొక వీడియో అనేది పెడతాను కంపల్సరీగా. సో ఇలా రెస్పాన్స్ షీట్స్ చూసుకోవడం ఎలాగా, కీ కీ అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో చెప్పాను. రెస్పాన్స్ షీట్స్ ఎలా చూసుకోవాలో కూడా క్లియర్‌గా చెప్పాను. మాస్టర్ క్వెషన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే 7th, 8th, 9th, 10th ఇక్కడ డేట్స్‌లోకి వెళ్దాం. సో డేట్స్‌లోకి ఎందుకు వెళ్ళానంటే డేట్స్ కాదు. ఈ మాస్టర్ క్వెషన్ పేపర్‌లోకి వెళ్దాం. సో మాస్టర్ క్వెషన్ పేపర్స్‌లోకి వెళ్తే మాస్టర్ క్వెషన్ పేపర్స్‌లోకి ఎందుకు వెళ్తున్నానంటే సో ఇక్కడ చూడండి 7th మార్నింగ్ సెక్షను, 7th ఆఫ్టర్నూన్ సెక్షన్. సో ఇలాగా 10 వరకు జరిగిన సెక్షన్స్ అన్నిటిలో పేపర్ 1కి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏదైనా కీలో చేంజెస్ ఉన్నాయా, సో ఏదైనా ఆప్షన్స్ చేంజెస్ ఉన్నాయా, సో మిస్టేక్స్ ఉన్నాయా, వీటి గురించి అయితే నేను టుమారో వీడియో పెడతాను. పార్ట్ ఏకి సంబంధించి మార్క్స్ ఏమైనా యాడ్ చేస్తారా అని అడిగితే నేనైతే 9th మార్నింగ్ ఎగ్జామ్ రాశానండి. 9th మార్నింగ్ ఇదైతే నా పేపర్, నా రెస్పాన్స్ షీట్ చూపిస్తాను మీకు. సో ఇదైతే నా రెస్పాన్స్ షీటు. సో పార్ట్ ఏలో అయితే దాదాపుగా నాకు 4 క్వశ్చన్స్ అయితే రాంగ్ అని అనిపించాయి. క్వశ్చన్స్ కరెక్ట్‌గానే ఇచ్చారు. ఆప్షన్స్ అయితే కరెక్ట్‌గా లేవు. అంటే మనకి వచ్చిన రిజల్ట్ అనేది ఆ 4 ఆప్షన్స్‌లో లేదు. నేను నా 4 ఆప్షన్స్‌కి అంటే ఆ 4 క్వశ్చన్స్‌కి అయితే నేను అబ్జెక్షన్ అనేది కంపల్సరీగా పెడతాను. సో అబ్జెక్షన్ పెట్టడం కూడా నేను ఆల్రెడీ చూపించాను. కాకపోతే ఏంటంటే మనం లైవ్‌లో అబ్జెక్షన్ అనేది పెట్టకూడదు. సో దానికోసం ఎలా పెట్టాలో చెప్పాను. నేనైతే రేపు ఆఫ్టర్నూన్ లైవ్‌లో 4:30కి అలా అబ్జెక్షన్స్ పెడతాను. సో మొత్తం 7th మార్నింగ్, 7th ఆఫ్టర్నూన్, 8th మార్నింగ్, 8th ఆఫ్టర్నూన్, 9th మార్నింగ్, 9th ఆఫ్టర్నూన్, 10th మార్నింగ్ ఇలా ఈ పేపర్స్ అన్నీ తీసుకొని పార్ట్ ఏకి సంబంధించిన డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని వీటిల్లో ఏదన్నా కీకి సంబంధించిన మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేది నేను రేపు 12 తారీఖు ఆఫ్టర్నూన్ లోపు అయితే నేను అప్డేట్ చేయగలను. ఆఫ్టర్నూన్ అంటే 3 PM లోపు అయితే నేను వీడియో అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా ఇచ్చాను. సో, ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చా అని కూడా ఒక డౌట్ ఉంది. సో, ముందు క్వాలిఫై లిస్ట్ ఇస్తే తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఏంటో అనేది క్లారిటీ చూద్దాం. సో, కట్ ఆఫ్స్ అనేవి జనరల్‌గా ఏపీ ఆర్‌సెట్‌లో ఉండవు. ఒకవేళ ఈ ఇయర్ ఏమన్నా పెడితే పెట్టొచ్చేమో. ఎందుకంటే ఎగ్జామ్ అనేది యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ 90, 90 180 ఉండాలి. సో, 2019లో 180 ఉంది. 20 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంది. కానీ ఈసారి ఏం చేశారంటే 140 మార్క్స్ ఎగ్జామ్ పెట్టారు. 60 మార్క్స్ ఇంటర్వ్యూ పెట్టారు కాబట్టి సో, ఈ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా ఇంకా మరిన్ని డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అయితే వీడియో అనేది చేస్తాను. సో, ఫైనల్‌గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్‌ని అయితే ఫస్ట్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఏపీ సెట్, ఏపీ ఆర్‌సెట్, నెట్, సిఎస్ఐఆర్ నెట్, యూజీసీ నెట్, డిగ్రీ మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, బీటెక్ మ్యాథమెటిక్స్, సో ఆల్ కాంపిటేటివ్ జాబ్స్‌కి సంబంధించిన అలర్ట్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఫైనల్‌గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ప్రతి ఒక్కరైతే మీకు ఉన్న డౌట్స్ అనేవి కింద కామెంట్ చేయండి. సో నా నెంబర్కి మెసేజ్ చేసినా కాల్ చేసినా నేనైతే రెస్పాండ్ అవుతాను. సో ఓవరాల్గా అయితే ఇదండి ఈ వీడియో కంక్లూజన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.